మహిళలు స్వయం సమృద్ధి ద్వారా ఆర్థికంగా పరిపుష్టం కావడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఎస్సీ సబ్ ప్లాన్ కింద విడుదల చేస్తున్న నిధులతో చాక్లెట్ల తయారీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ఇంటి వద్దే కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. చాక్లెట్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదు మధురమైన చాక్లెట్లను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇవి లేకుండా కొన్ని వేడుకలకు నిండుదనం రాదు. మిఠాయిల స్థానంలో చాక్లెట్లను కానుకగా ఇచ్చే సంప్రదాయం ఎప్పుడో మొదలైంది. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి. భిన్న రకాల చాక్లెట్లను రుచి చూడడమే కాదు, వాటి తయారీపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. చాక్లెట్ల వ్యాపారం నానాటికి విస్తరిస్తుండటంతో నిపుణులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇందులో మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఎస్సీ సబ్ ప్లాన్ కింద విడుదల చేసిన నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీలో స్వచ్ఛమైన చాక్లెట్ల తయారీపై నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇస్తోంది. ఆసక్తి ఉన్నవారు శిక్షణకు హాజరు కావచ్చని సూచిస్తున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ వారి ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ ప్రాజెక్ట్ కింద ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ త్రూ వాల్యూ ఎడిషన్ ఇన్ కోకో అంటే కోకో బీన్ టు బార్ కాన్సెప్ట్లో మాకు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. అది ఇంచుమించు 12 లక్షలు శాంక్షన్ యూనివర్సిటీకి శాంక్షన్ చేశారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి గృహిణీలకి చాక్లెట్ తయారీ విధానం కోసం ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఈ ప్రాజెక్టులో గృహస్థాయిలో చాక్లెట్లు ఎలా తయారు చేసుకోవాలో 300 మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా వివిధ రకాల చాక్లెట్లు అంటే మిల్క్ చాక్లెట్లు, డార్క్ చాక్లెట్, తర్వాత వైట్ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్, అదేవిధంగా పామ్ జాగరీ చాక్లెట్లు కూడా వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణలో మా చాలామంది గృహిణులు, అన్ఎంప్లాయిడ్ యువతలు కూడా అంటే నిరుద్యోగ యువతలు కూడా వచ్చి శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా అంటే చాక్లెట్ బిజినెస్ పరిశ్రమలో కాకుండా హోమ్ మేడ్ అంటే గృహస్థాయిలో కూడా చాక్లెట్లు తయారు చేసుకొని బిజినెస్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ని వాళ్ళు నేర్చుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ బిజినెస్ వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఎందుకంటే ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఇంచుమించు వాళ్ళకి 300 నుంచి 400 రూపాయల వరకు వాళ్ళకి లాభం వస్తుంది. అదేవిధంగా కొంచెం 4-5 కలిపి ఒక పెద్ద స్థాయిలో చిన్న కుటీర పరిశ్రమగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. మేము 5 నుంచి 6 రకాల చాక్లెట్ల వరకు శిక్షణ ఇచ్చామండి. ఇంచుమించు డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, తర్వాత వైట్ చాక్లెట్, ఆల్మండ్ చాక్లెట్, పామ్ జాగరీ చాక్లెట్, వీటి మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వటం జరిగింది. చాక్లెట్ల ధరలు మార్కెట్లో అయితే ఒక 10 గ్రాములు క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నామంటే 10 రూపాయలకు అమ్ముతున్నారు. మేము ఇది ప్యూర్గా కోకో బీన్స్, ఆర్గానిక్ కోకో బీన్స్ని ఒక 80 గ్రాముల చాక్లెట్ మనం 200 రూపాయలకు కూడా అమ్ముకునే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. చాక్లెట్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. పెరిగిన డిమాండ్తో వీటి ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇటీవల చాక్లెట్ మేకింగ్ ను నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం హాబీగానే కాకుండా మహిళలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీటి తయారీలో సృజనాత్మకత, నైపుణ్యాన్ని జోడిస్తే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్నగూడెంలో చాక్లెట్ తయారీ విధానం గురించి శిక్షణ ఇస్తున్నారని తెలిసిందండి. ఆ శిక్షణ కొరకు నేను ఇక్కడికి 15 రోజులు ట్రైనింగ్కి వచ్చానండి. ఆ శిక్షణలో చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మాకు మేడం గారు చెప్పారండి. ఆ శిక్షణలో నేను పాల్గొన్నానండి. చాక్లెట్ తయారీ విధానం చాలా చక్కగా నచ్చిందండి నాకు. నేను ఇంటి దగ్గరే ఉండి చాక్లెట్స్ ఎలా తయారు చేసుకుని ఎలాగ వ్యాపారం చేయాలో ప్రతిదీ కూడా మేడం గారు శిక్షణ ఇచ్చారండి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు కోకో బీన్స్ ఎక్కువ దొరకటం వల్ల మాకు కూడా ఈ చాక్లెట్స్ ఈజీగా చేసుకోవచ్చు అని నాకు నమ్మకం కలిగిందండి. గృహిణులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు బయటకు వెళ్ళక్కర్లేకుండా అన్నీ కూడా తెచ్చుకుని చక్కగా చేసుకుంటాకి
వీలుగా ఉందండి. తక్కువ ప్రాసెస్లోనే మనం ఎక్కువ చాక్లెట్లు తీసుకోవచ్చు. ఆర్థికంగా కూడా చాలా ఉపయోగపడుతుందండి. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను ఇంటి దగ్గర. అయితే యూనివర్సిటీలో చాక్లెట్లు తయారు చేసే విధానంలో శిక్షణ ఇస్తున్నారని అంటే వచ్చానండి నేను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాక్లెట్స్ అవి తయారు చేయడం అవి మాకు రకరకాలుగా చూపించారండి. చూపిస్తే అది ఎంతో లాభం వచ్చేలాగానే చాక్లెట్స్ తయారీ విధానం బాగుందండి. చాక్లెట్లు తయారు చేసుకునే విధానంలో శిక్షణ మేము 15 డేస్ వచ్చామండి. 15 డేస్లో కూడా మేము తయారు చేయడం నేర్చుకున్నాము. ఇంటి దగ్గర నేర్చుకుని హోమ్మేడ్ చాక్లెట్ కింద మేము సేల్ చేసుకుని అమ్ముకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఇష్టపడుతున్నామండి మరి చేయడానికి. దీనివల్ల హౌస్ వైఫ్లకి జాబ్ చేసే అవసరం లేకుండా ఇంటి దగ్గర హోమ్మేడ్ చాక్లెట్స్ తయారు చేసుకొని మేము అమ్ముకొని చేసుకోవచ్చని నాకు అనిపిస్తుందండి. మారుతున్న ట్రెండ్స్కు అనుగుణంగా చాక్లెట్లలో వైవిధ్యమైన ఫ్లేవర్స్ వస్తున్నాయి. దీని తయారీలో శిక్షణ పొంది సర్టిఫికేషన్ పొందినవారు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారవచ్చు. ఉద్యోగం చేయదలుచుకుంటే చాక్లెట్ టేస్టర్గా పేరున్న కంపెనీలో మంచి వేతనాలతో ఉద్యోగిగా జీవితం ప్రారంభించవచ్చు.